నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో టీడీపీ ఆవిర్భావ సభ జరుగుతోంది. లైవ్ లో చూద్దాం. మొన్న మీరు చూశారు ఐఎస్బి అయితే 4 రాష్ట్రాలు పోటీ పడితే ఆ పోటీలో తెచ్చామంటే అది నాకు తృప్తి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్న దానికోసం ఇంటికి పిలిచి అందరినీ నేనే ప్లేట్లు అందించాను. బ్రేక్ఫాస్ట్కి నేనే బట్లర్గా సర్వ్ చేశాను. అందరికీ గర్వంగా చేశాను. ఎందుకు చేశానంటే ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచిస్తాడు, మనిషికి కావాల్సింది అతను పొందితే ఆటోమేటిక్ గా మన పని అవుతుంది. అందుకే కారు దిగానే ఎయిర్పోర్ట్ ఒక 4 మంత్రులు పంపించా, 5 మందిని పంపించా. గార్లెండ్ చేసుకొని ప్రత్యేకమైన వెహికల్లో ఇంటికి తీసుకురమ్మన్నా. ఇంటికి వచ్చారు. నేను నేరుగా రోడ్డు మీదకి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళందరికీ పూలమాలు వేసి శాలువాలు కప్పి అందరిని లోపల తీసుకొచ్చి బ్రేక్ఫాస్ట్ పెట్టి ఒక బ్రహ్మాండ ప్రజెంటేషన్ ఇచ్చి మీకు ఏం కావాలన్నా ఇస్తానని చెప్పి వేరే రాష్ట్రాలకు పోతే అడిగారు. వాళ్ళు నన్ను ఒక మాట అడిగారు, మీరు ఏమి ఇస్తారని అడిగారు. నేను ఏమి చెప్పను, మీరు 4 రాష్ట్రాలకు వెళ్ళండి, వాడు ఏమి ఇస్తారో వినండి, +1 మార్క్ చేసి మీరు పంపేయండి, నేను చేసి పెట్టానని చెప్పారు. ఏం తమ్ముళ్ళు నా కోసం చేశారు ఇవన్నీ? ఎవరి కోసం? ఎవరి కోసం? తెలుగు కోసం, అవునా కాదా? మన పిల్లల భవిష్యత్తు కోసం, అవునా కాదా? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమనాలా నాకైతే అర్థం కాల. సైకో అనాలనా, పనికి మాలిన దద్దమనాలనా, చేతగాని వ్యక్తి అనాలనా, విధ్వంసకారుడు అనాలనా, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికే పుట్టాడనాలనా? ఏం తమ్ముళ్ళు బాధ, ఆవేదన. హైదరాబాద్ నగరానికి దీటుగా ఇంకొక నగరం కూడా వస్తే తెలుగు జాతి గర్వపడుతుందని అమరావతి ప్రారంభించారు. అమరావతిలో నేనే ఉన్నాను, హైదరాబాద్ లో నేను ఉద్యోగాలు చేస్తున్నానా? ఐఎస్బిలో నేను మా పిల్లలు చదువుతున్నారా? ఎవరి కోసమవి? లేకుంటే ఐటీలో నేను ఉద్యోగం చేస్తున్నానా? ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోకుండా అక్కడ లేనిపోని ఆరోపణలు పెట్టి రైతులు త్యాగాలు చేశారు. రైతులు 33,000 ఎకరాలు, 29,000 మంది రైతులు ప్రపంచ చరిత్రలో, ప్రజాస్వామ్య చరిత్రలో ఎక్కడా జరగని విధంగా ఒక్క లిటిగేషన్ లేకుండా, ఎవరు నో అనకుండా స్వచ్ఛందంగా ల్యాండ్ పోలింగ్ లో ల్యాండ్ ఇచ్చారంటే ₹1 తీసుకోకుండా అది తెలుగుదేశం పార్టీ మీద నమ్మకం, విశ్వాసం. మీరు ఒక్కసారి ఆలోచించండి. సికింద్రాబాద్ కోసం 5,000 ఎకరాలు ఆ రోజుల్లో నేను అక్వైర్ చేశా. 5,000 ఎకరాలు తీసుకున్నప్పుడు ఒకటే చెప్పాను, మీకు ఉదాహరణగా డబ్బులు ఇస్తాం, ఆ డబ్బులు పెట్టుకొని ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది, పక్కన భూమి కొనుక్కోండి, దానివల్ల మీ భూమి విలువ పెరుగుతుందని చెప్పాను. అదే చేశారు. అదే రాజశేఖర్ రెడ్డి వస్తానే ఆ ఎయిర్పోర్ట్ కానీ క్యాన్సిల్ చేసి ఏమయ్యేది? అమరావతిని సర్వనాశనం చేసి 4 ఏళ్లుగా 5వ సంవత్సరం అయిపోయింది. 5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే 3 ముక్కలాట. అవునా కాదా? ఏం తమ్ముళ్ళు బాధ? ఇది మీకు అందరికి, తెలుగు జాతికి బాధ వేయాల. ఒక ఆంధ్రప్రదేశ్ లో ఉండే వాళ్ళకి కాదు, అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియా ఉన్నా, తెలంగాణ ఉన్నా, వేరే రాష్ట్రంలో ఉన్నా ప్రతి ఒక్కరూ బాధపడాల్సిన అవసరం, సిగ్గుపడాల్సిన అవసరం ఇలాంటి పనికి మాలిన నిర్ణయాలు. ఈరోజు నాకు ఒకసారి అనిపిస్తుంది, 7 ఏళ్లకు మునుపు ఇదే రోజున
పట్టసీమ జాతికి అంకితం చేశాను. వాళ్ళు 29 మార్చి రోజుని. ఆ రోజు ఎందుకో అనిపించింది నాకు, పార్టీ ఆవిర్భావ దినోత్సవ రోజున దేశంలోనే మొట్టమొదటిసారిగా నదుల అనుసంధానం, కృష్ణా గోదావరి 2 నదుల అనుసంధానం జరిగింది. దాన్ని జాతికి అంకితం చేయాలని 7 సంవత్సరాల కంటే ముందు ఆ ప్రాజెక్టుని ప్రారంభించాం. అది ఈరోజు కృష్ణా డెల్టాలో కానీ కృష్ణా నదిలో కానీ అందరి రైతులకి నీళ్లిచ్చే కల్పతరువుగా తయారైంది. అక్కడ నీళ్లు వాడుకున్న తర్వాత రాయలసీమకు నీళ్లు ఇచ్చుకునే అవకాశం వచ్చింది. ఈరోజు నీరు అనేది చాలా ముఖ్యం. తెలుగు రాష్ట్రాలకి గోదావరి, కృష్ణా 2 నదులు ఉండడం మన అదృష్టం. ఈ 2 నదులు సకాలంగా సద్వినియోగం చేసుకోగలిగితే 2 రాష్ట్రాలు ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. సస్యశ్యామలంగా తెలుగు నేల ముందుకెళ్లే పరిస్థితి వస్తుంది. అలాంటి దాన్ని నాశనం చేసుకునే పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ లో వచ్చిందంటే బాధేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు రాష్ట్రంలో విభజన వల్ల కంటే జగన్మోహన్ రెడ్డి సైకో ముఖ్యమంత్రి వల్ల ఎక్కువ నష్టం జరిగింది. మామూలునం కాదు, తిరిగి 30 ఏళ్ల అభివృద్ధి వెనక్కి వెళ్ళిపోయింది. బాధ, ఆవేదన కలుగుతుంది. కానీ ఓసారి ఏమి చేసినా కేసుల మీద కేసులు తమ్ముళ్ళు, అదే పని. వాళ్ళు చేసింది ఒకటే పని చేశారు, గన్ కల్చర్. ఒకప్పుడు తుపాకీ కల్చర్ అంతా కూడా బీహార్లో ఉండేవాళ్ళం, బీహార్లో ఉందని. నిన్న పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి కోటలో గన్ కల్చర్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పే ధైర్యం ఉందా నీకని అడుగుతున్నా.